నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1,75,000 ఎకరాల భూములు కొట్టేసేందుకు కుట్ర. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రంలో చంద్రబాబు వెల్లడి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో కబ్జాకోరుల పని పడతామన్న సీఎం. భూముల రీసర్వేతో నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టీకరణ. వైసీపీ తప్పులపై చట్టపరంగానే చర్యలు. అధికార దుర్వినియోగం తగదన్న పవన్. సొంత పార్టీ వారిపైన చర్యలు తప్పవని హెచ్చరిక. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు ప్రామాణికమన్న సర్కార్. రుణమాఫీకి షరతులపై మండిపడిన ప్రతిపక్షాలు. ఆంక్షలు లేకుండా చేయాలన్న బీజేపీ. రేషన్ కార్డులో లేని వారి పరిస్థితి ఏంటన్న బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ సర్కారు దృష్టి. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దేవుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డానన్న ట్రంప్. పెన్సిల్వేనియాలో కాల్పుల ఘటనపై ముమ్మరంగా సాగుతున్న ఎఫ్బీఐ దర్యాప్తు. వైకాపా హయాంలో 1,75,000 ఎకరాల భూములు కొట్టేసేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సహజ వనరుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం భూ అక్రమాల విలువ ప్రస్తుతానికి 35,576 కోట్లుగా తేలిందని చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి కబ్జాకోరుల పని పడతామన్న ఆయన భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆకాశమే హద్దుగా వైకాపా ఖనిజ దోపిడీ చేసిందని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయంగా కక్ష తీర్చుకునే ఉద్దేశం లేదన్న ఆయన దోపిడీపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. గత 5 ఏళ్లలో సహజ వనరుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. భూమి, గనులు, ఇసుక, ఎర్రచందనం, అడవులను సైతం కొల్లగొట్టారని చెప్పారు. రికార్డుల్లో అన్ని దొరకలేదని, క్షేత్రస్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంతో చెప్పలేమన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలివ్వడమేంటని అడిగారు. వైకాపా ఎంపీ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారని అన్నారు. శారదా పీఠానికి కోట్ల విలువైన భూమిని ఎకరా కేవలం 1,00,000కే కేటాయించారని మండిపడ్డారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల విలువైన భూములు ఇచ్చేశారని తెలిపారు. తిరుపతిలో మఠం భూములను, చిత్తూరులో 982 ఎకరాలను రైతువారీ పట్టాల ద్వారా కొట్టేశారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాల ద్వారా 3,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి 10,000 ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారని తెలిపారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 1.75 లక్షల ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి కబ్జాదారులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి. ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తుల వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి. ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. అదే మాదిరిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్లో తీసుకొచ్చారు. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేసారో వాళ్ళపైన ఉంటుంది. ఈ చట్ట ప్రకారం పని చేస్తాం. ఎవరిని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా 7,000 కోట్లు, ఇతర ఖనిజాలకు సంబంధించి 19,000 కోట్లు దోపిడీ జరిగుంటుందని అభిప్రాయపడ్డారు. 9,750 కోట్ల రూపాయల మేర ఖనిజ ఆదాయానికి గండిపడిందన్నారు. అక్రమ తవ్వకాలపై కోర్టులకు వెళ్లిన వారిపై వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కొందరు వైకాపా నేతలకు కప్పం కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఒకే మంత్రికి అటవీ, గనుల శాఖ ఇస్తారా అని నిలదీశారు. అందుకే గనుల్లో ఇష్టానుసారం దోపిడీ జరిగిందన్నారు. ఇసుక దోపిడీపై ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించి కోర్టుకు వివరాలు సమర్పిస్తామన్నారు. భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని విధాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లో మా వాళ్ళు 7,000 కానీ ఇంకా చాలా ఉంటుంది. అదే మరి మినరల్ సీనరేజ్ అవన్నీ కూడా మ్యానిపులేట్ చేశారు. ఎక్కడికక్కడ మైనింగ్, క్వారీ లీజెస్, నయానా భయానా ఫైన్స్ వేసి
ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు. మొత్తం ఇది రఫ్గా ఒక 20,000 కోట్లు అనుకున్నాం, కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి. మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం, మీరు ఆపరేట్ చేసుకోండి. మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. పుంగనూరు, కార్వేటి నగరంలో అటవీ ప్రాంతాల్లో కబ్జాలు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రిషికొండకు గుండు కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టారని ఆక్షేపించారు. వైకాపా హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను వ్యవస్థీకృతం చేశారని ఆరోపించారు. స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్ కు ఒక డెన్ గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరిని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞతతో ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి బంధువుల పేరిట 986 ఎకరాల మేర అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశించారు. రీసర్వే రాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై బొమ్మలను ఏం చేయాలో త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. రీసర్వేను ప్రస్తుతానికి నిలుపుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. వైకాపా తప్పులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాలం చాలా గొప్పదన్న ఆయన విర్రవీగిన వాళ్లకు 11 సీట్లతో సమాధానం చెప్పిందన్నారు. జనసేన తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సత్కరించారు. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీని ఏం అడగలేదన్న పవన్ ఇప్పుడు ఏపీ కోసం అడుగుతానని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, 25 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరు అధికారం దుర్వినియోగం చేయవద్దన్న ఆయన కుటుంబ సభ్యుల్ని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయవద్దని హితవు పలికారు. ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. వాళ్ళని పీడించడం కానీ, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం ఉన్న ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ, సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, ఎవరిని కూడా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో అధికారులు ఇచ్చిన నివేదికలపై అనుమానాలున్నట్లు ఏపీ సర్కార్ కోర్టుకు తెలిపింది. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్లను పునః పరిశీలించి తనిఖీలు జరుపుతున్నట్లు కోర్టుకు వివరించింది. గతంలో అధికారులు ఇచ్చిన నివేదికల్లో వాస్తవాలు లేవని, మీడియాలో కూడా కథనాలు వచ్చినట్లు ఏపీ సర్కార్ వివరించింది. అన్ని నివేదికలు స్పష్టంగా పరిశీలించి పూర్తి వివరాలను కోర్టు ముందు పెడతామని పేర్కొంది. ఇందుకు మరికొంత సమయం కావాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును కోరింది. మరోవైపు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు తమకు సమయం కావాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కోర్టుకు వివరించింది. ఇప్పటి వరకు 7 జిల్లాల్లో తనిఖీలు చేశామని, మిగిలిన జిల్లాల్లో తనిఖీలకు గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై తామిచ్చిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ దండా నాగేంద్ర కుమార్ కోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా వేసింది. కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ వర్తిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు పంట రుణాల మాఫీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది. పంట రుణమాఫీ కోసం వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు మాఫీ మొత్తం జమ అవుతుందని వివరించింది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. 2 లక్షల రూపాయలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ముందుగా చెల్లించాక మిగతా బకాయిల్ని మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు PSCSల నుంచి తీసుకున్న పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. స్వయం సహాయక బృందాలు, తాకట్టు, ఉమ్మడిగా తీసుకున్న రుణాలు,
కౌలు రైతుల కార్డులపై రుణాలు ఈ పథకం పరిధిలోకి రావని వెల్లడించింది. రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా మాఫీ వర్తించదు అని తేల్చెప్పింది. రుణమాఫీపై రైతులు వెబ్ పోర్టల్, మండల సహాయ కేంద్రాల్లో వివరాలు తెలుసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. రైతుల ఫిర్యాదుల్ని 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మభ్యపెట్టేందుకు చేసే ప్రయత్నాలని మాజీ మంత్రి భారాస నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకువచ్చారని ఆక్షేపించారు. అందుకే రేషన్ కార్డ్, పీఎం కిసాన్ డేటా వంటి కొత్త నిబంధనలు తీసుకువచ్చారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో గులాబీ రేషన్ కార్డులు తీసుకున్నవారు, అవి కూడా లేని రైతుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి నిలదీశారు. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండి కొట్టడమే అని మండిపడ్డారు. ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం, అందరు రైతులకు చేస్తాం, మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంట్ గా తీసుకోండి, అందరికి ఇస్తామన్నా. మళ్ళీ వాళ్ళు మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే, PMKSY కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచీలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను వీలైనంత వరకు కుదించి ఇచ్చినాం అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం సంకల్పించలేదు. మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. ప్రజలకు కూడా అర్థం కావాలి, రైతులకు కూడా అర్థం కావాలి. రైతులు కూడా అర్థం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతిని. సరైనటువంటి సమయంలో ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రుణమాఫీకు రేషన్ కార్డు షరతు పెట్టడం ఏంటని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇన్ని మార్గదర్శకాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని మహేశ్వరరెడ్డి సవాల్ చేశారు. ఈ రోజు లోన్ తెచ్చుకోండి, రేపు నా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా, ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా, మరి ఈ రోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నా. 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నా కూడా ఆర్టీసీలో డ్రైవర్ పనో, కండక్టర్ పనో, లేక ఇక్కడ అటెండర్ పనో చేసే వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విధానపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా నీటిపారుదల, ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన అధికారుల్ని జస్టిస్ ఘోష్ విచారణ చేస్తున్నారు. ఇవాళ కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ కుమార్, ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ హాజరయ్యారు. మాజీ సీఎస్ ఎస్కే జోషి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, సంబంధిత అంశాలపై వారి నుంచి కమిషన్ వివరాలు తీసుకుంది. వారందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన విద్యుత్ శాఖ ఇంజనీర్ కె రఘు కాళేశ్వరం లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు మార్పు వల్ల తెలంగాణ ప్రజలపై చాలా భారం పడిందని, ఏటా నిర్వహణ కూడా భారమేనని వివరించారు. గతంలో రీఇంజనీరింగ్లో భాగంగా ప్రాణహిత చేవెళ్ళ ఇంటేక్ పాయింట్ని తొమ్మిడేటి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము. మేడిగడ్డ ప్రాజెక్టు స్థలము ఎంపిక అనేది సరైన స్థలంలో జరగలేదు అనేది వివరాలు ఇచ్చాము. సిడబ్ల్యూసి చెప్పిన దాని ప్రకారము ఏ బ్యారేజ్ అయినా రివర్ ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో అక్కడ కడితే బాగుంటుంది. కానీ ఇది కట్టిన దగ్గర బ్యారేజ్ కింద డౌన్ స్ట్రీమ్లో చాలా ఇట్లా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంది. దీనివల్ల లెవెల్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతాయనేసి సిడబ్ల్యూసి చెప్పింది. ఈ విధమైన తప్పులు బ్యారేజ్ సైట్ల ఎంపికలో జరిగాయి. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు వాయిదా వేయటం సహా గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు చేపట్టిన సచివాలయం ముట్టడి అరెస్టులకు దారితీసింది. ఈ పిలుపును దృష్టిలో పెట్టుకుని ఉదయం నుంచే సచివాలయం సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి నిరుద్యోగులు రోడ్లపైకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ వలయాలను ఛేదించుకుని కొంతమంది నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నించగా నిరుద్యోగ జేఏసీ నేత రాజారాం యాదవ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి సచివాలయానికి ర్యాలీ చేపట్టగా వారిని బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని నినాదాలు చేసిన ఏఐఎస్ఎఫ్ శ్రేణులు ప్రభుత్వం స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు అరెస్టులపై మండిపడిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పంచాయతీల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై పట్టిక రూపొందించాలని ఆదేశించారు. సందేహాలు ఉంటే మాజీ మంత్రి జానారెడ్డి పంచాయతీరాజ్ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. చట్టపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సూచించారు. ఆయా అంశాలపై త్వరగా నివేదిక తయారు చేస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామన్నారు. కుల గణన చేసేందుకు ఎంత సమయం పడుతుందని ఆరా తీశారు. కనీసం 5.5 నెలలు పడుతుందని అధికారులు చెప్పారు. రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై మంత్రులు, మాజీ మంత్రి జానారెడ్డి సీఎంకు తమ అభిప్రాయాలను, గత విధానాలను తెలియజేశారు. అప్పులు సాకు చూపి హామీలు తప్పించుకునే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి లేదని మంత్రులు స్పష్టం చేశారు. రైతు భరోసా విధి విధానాల ఖరారుపై ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ హన్మకొండ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ హాజరయ్యారు. ఆగస్టు నెలలోనే రైతు రుణమాఫీ చేయాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. అప్పులున్నా ఇచ్చిన మాటపై ప్రభుత్వం వెనకడుగు వేయదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిరుద్యోగులు, రైతుల్ని భారాస రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాధనం దుబారా కాకూడదని ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఓడిన అభ్యర్థితో చెక్కులు పంపిణీ చేస్తున్నారని భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని సభ వేదిక కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో భారాస కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి భారాస ఎమ్మెల్యేల హక్కుల్ని కాలరాసేలా కొత్త సంస్కృతి తెచ్చిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. మరోవైపు 3 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మహిళా ప్రజా ప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. భారాస నుంచి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహిపాల్ రెడ్డి సహా జహీరాబాద్ నుంచి భారత్ తరపున పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో హస్తం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరితో పాటే పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. నంద్యాల జిల్లా మత్సుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. ఈ 2 ఘటనల్లో బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మద్యం, గంజాయి వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు. ఈ 2 కేసుల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సీఎం ఆదేశించినట్లు అనిత పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి, డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి, నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ విధంగా రీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది. రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ఈ 2 విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను.
విజయవాడ మొగల్రాజ్పురంలో ప్రబలిన డయేరియా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అలజడి రేపుతోంది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో వ్యాప్తి చెందిన అతిసారం 4 ఏళ్ల పాపను బలి తీసుకుంది. వాంతులు విరోచనాలతో జ్యోతి అనే చిన్నారి మృతి చెందగా మరో 50 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగటం వల్లే ఆసుపత్రి పాలయ్యామని డయేరియా బాధితులు చెబుతున్నారు. గ్రామంలో అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని, సొంత డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సుంకేశ్వరి గ్రామంలో 30 మంది అతిసారం బారిన పడినట్లు కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సురేష్ తెలిపారు. ఇంటింటికి తిరిగి డయేరియా బారిన పడిన వారికి చికిత్స అందించామని, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని ఎమ్మిగనూరు, ఆదోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం పరిటాల క్వారీలో పెను విషాదం చోటు చేసుకుంది. క్వారీలో డ్రిల్ చేస్తుండగా పైనుంచి బండరాళ్లు విరిగిపడిన ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందారు. బోలి అనే మరో కార్మికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను జీ కొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన బత్తుల దుర్గారాజ్, ఛత్తీస్గఢ్కు చెందిన రామ్దేవ్, ఒడిశాకు చెందిన బీబీ నాయక్గా గుర్తించారు. బండరాళ్లను తొలగించి మృతదేహాలు బయటకు తీశారు. వర్షంలోనూ పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన దర్యాప్తు కొనసాగుతోంది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ఒక్కడే ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలిపిన FBI అతడి లక్ష్యమేంటనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును దేశీయ ఉగ్రవాద చట్టం కింద దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. మాథ్యూ క్రూక్స్ కు మానసిక వైకల్య సమస్యలు, నేర చరిత్ర లేదని పేర్కొంది. అతడి సామాజిక మాధ్యమ ఖాతాలు పరిశీలించగా ఎలాంటి హెచ్చరికల పోస్టులు లేవని వెల్లడించింది. పెన్సిల్వేనియాలోని బెథల్ పార్క్ స్కూల్ నుంచి 2022లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన క్రూక్స్ పాఠశాలలో ఉన్నప్పుడు తోటి విద్యార్థుల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ మౌనంగా ఉండే క్రూక్స్ ఈ వేధింపుల వల్లే ట్రంప్ పై దాడికి పాల్పడి ఉంటారు అనే వాదన వినిపిస్తోంది. అటు థామస్ మాథ్యూ క్రూక్స్ ఫోటోను విడుదల చేసిన FBI ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం నిందితుడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నమోదు చేసుకున్నట్లు తెలిపింది. అయితే 2021లో డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు $15 విరాళం ఇచ్చినట్లు తెలిసింది. పెన్సిల్వేనియాలో కాల్పుల సమయంలో మృత్యు ఒడిలోకి వెళ్లినట్లే అనిపించిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేవుడి దయ వల్లే తాను ప్రాణాలతో ఉన్నట్లు చెప్పారు. కాల్పుల ఘటనపై తొలిసారి అమెరికన్ వార్తా సంస్థతో మాట్లాడిన ట్రంప్ మళ్లీ ఇలా అందరి ముందుకు వస్తానని అనుకోలేదని పేర్కొన్నారు. ఆ క్షణాల్లో మృత్యువు తన దరికి చేరినట్లు భావించానన్న ట్రంప్ ఇలాంటి చర్య అమెరికాలో జరగటం నమ్మశక్యంగా లేదన్నారు. కాల్పుల్లో కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకు వెళ్లిందన్న ట్రంప్ దేవుని దయ, అదృష్టం కలిసి రావటంతోనే తాను ఇంకా బతికి ఉన్నట్లు తెలిపారు. చికిత్స చేసిన వైద్యుడు సైతం ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు ట్రంప్ పై కాల్పుల ఘటన తర్వాత అధ్యక్ష రేస్ ఏకపక్షం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. SBI సహా దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు విదేశీ సంస్థాగత మదుపరులు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 80,686 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో కాసేపు హెచ్చుతగ్గులకు గురైన సూచి ఒక దశలో స్వల్పంగా తగ్గి 80,557 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్లు స్థిరంగా సాగటంతో క్రమంగా పెరిగిన సూచి 80,862 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 80,665 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,587 పాయింట్ల వద్ద స్థిరపడింది.